తెలంగాణ హైకోర్టు ఇటీవల నిషేధిత భూముల వివరాలు సేకరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ప్రజలకు ఉండాలని చెప్పి ఆదేశించి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వారు అఫిడవిట్ కానీ ప్రమాణ పత్రము కానీ ఏవి కూడా హైకోర్టులో దాఖలు చేయకపోవడం, తాము ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించకపోవడం వలన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం మీద. ఆ యొక్క వార్త కూడా ప్రధానమైనటువంటి పత్రికలో ఫ్రంట్ పేజ్లో కూడా చోటు చేసుకున్నది. ఈ యొక్క భూముల వివరాలకు సంబంధించి గత ప్రభుత్వము అవలంబించినటువంటి విధానము, ధరణి పేరుతో చేసినటువంటి వాటి వల్ల ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో కూడా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ ఆ యొక్క భూములకు సంబంధించినటువంటి వివరాలు, ఆ భూభారతి పేరు మీద కొత్త పోర్టల్ ప్రవేశపెట్టినా అందుబాటులో ఉంచకపోవడం మూలన ఇక్కడ ఏ భూములు ఎవరి జాబితాలో పోయినది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు మరియు భూముల యొక్క మార్పిడులు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్స్ యొక్క ప్రమేయంతో అవి జరిగినట్టుగా ప్రభుత్వము భావించింది మరియు ప్రకటనలు కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు అది ఒక రూపు దాల్చలేదు. కాబట్టి హైకోర్టు తెలంగాణ సీఎస్ను వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశిస్తాము, కానీ లాస్ట్ డేట్ 10వ తేదీ ఈ నెలకు వాయిదా వేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ యొక్క వార్నింగ్ నేపథ్యంలో, ఈ యొక్క హైకోర్టు కేసుల నేపథ్యంలో ప్రభుత్వాలు మారిన అధికారంలోకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ అధికారంలోకి వచ్చిన అనంతరము గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే పార్టీ మార్చి కొత్త ప్రభుత్వంలో మళ్ళీ అదే పాత విధానాన్ని కొనసాగుతుంటే ప్రభుత్వము కూడా చూస్తూ ఊరుకున్నట్టుగానే ఇక్కడ కనబడుతున్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రాకు సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ముఖ్యమంత్రితోటే ప్రశ్న వాగ్వివాదానికి దిగడం అనేది ఇది దేన్ని సూచిస్తుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలోకి మారి మళ్ళీ దాన్ని కూడా అదే రకంగా పని చేయాలి అనుకుంటే ఈ యొక్క భూముల వివరాలు ఎట్లా తెలుస్తుంది? ఈ యొక్క భూములకు సంబంధించిన వివరాలు రావాలంటే ఇవన్నీ కూడా ముందు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో 20 లక్షల ఎకరాలను చేర్పించినట్టు తర్వాత ఆ యొక్క చేర్పులను ఇవి గురైనట్టు కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నవి. 20 లక్షల ఎకరాలకు సంబంధించిన భూములు తెలంగాణ రాష్ట్రంలో.